నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎంబ్రియో ఫ్రీజింగ్ ని ఎంబ్రియో క్రయోప్రజేషన్ కూడా అంటారు. అంటే పిండం ఫ్రీజ్ చేయడం. ఇది IVF కి వెళ్ళినప్పుడు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ కి వెళ్ళినప్పుడు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ICSI అంటారే, ఆ ప్రొసీజర్ కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, లేదా ఎంబ్రియోస్ వచ్చే కానీ ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం, గర్భసంచిలో వేయలేకపోతున్నాం అనుకోండి, అలాంటప్పుడు చేసే ప్రొసీజర్. ఇవి ఎందుకు చేస్తారనేది ఇవాళటి వీడియో టాపిక్. మొదటిది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ వల్ల చేయడం జరుగుతుంది ఎంబ్రియో ప్రిజర్వేషన్. ఎందుకంటే ఎంబ్రియో మనము గర్భసంచిలోకి వేయట్లేదు అనుకోండి, లేదా వేసాము కానీ ఒక సైకిల్ ఫెయిల్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయడం జరిగినప్పుడు కొన్ని బయటికి తీసి మీరు గర్భసంచిలోకి వేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు బాగుంటాయి. సో ఇది ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయినా వాడచ్చు, లేదా ఫ్యూచర్లో పిల్లలు పుట్టాక కూడా నెక్స్ట్ మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకుంటే కూడా ఈ ఎంబ్రియోస్ వాడడం జరగడం చాలా కామన్ రీజన్. సో పిండం ఫ్రీజింగ్ ఎక్స్ట్రా ఉన్న ఎంబ్రియోస్ ఉంటే తప్పకుండా చేయాలి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ కారణాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ జరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఏమైనా ఉన్నప్పుడు ముందు అండాలు తీసి పార్ట్నర్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు పిండం రెడీ చేసి ఫ్రీజ్ చేసుకుంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక మొత్తం మీరు క్యాన్సర్ నుంచి బాగా రికవర్ అయిన తర్వాత కూడా ఈ పిండాలని, ఈ ఫ్రీజ్ చేసిన పిండాలని గర్భసంచిలో వేయించుకోవచ్చు. నెక్స్ట్ జెనెటిక్ టెస్టింగ్ అండి. అంటే ఏదో జెనెటిక్ ప్రాబ్లం ఉంది, లేదా అమ్మాయి వయసు చాలా ఎక్కువ ఉందనుకోండి, 40-45 అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అబ్నార్మల్ చైల్డ్, అంటే మీ పిల్లల్లో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండడం అనేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పిండాలని టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. క్రోమోజోమ్స్ బాగున్నాయా, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా అనేది టెస్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఈ రిపోర్ట్ వచ్చేదాకా ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తారు. రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఈ ఎంబ్రియో బాగుంది, ఆ ఎంబ్రియోలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అని రిపోర్ట్ వచ్చినప్పుడు బాగున్న ఎంబ్రియోస్ని ఈ ఫ్రోజన్ స్టేట్ నుంచి తీసి మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. జెనెటిక్గా ఇవి బాగుంటాయి కాబట్టి అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో జెనెటిక్ టెస్టింగ్ అలాంటప్పుడు కూడా ఈ పిండం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సింక్రోనైజేషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. అంటే గర్భసంచి ఈ పిండం కరెక్ట్ స్టేజ్లో లేవనుకో, గర్భసంచిలో లైనింగ్ బాగాలేదు, రక్త ప్రవాహం బాగాలేదు, లేదా హార్మోన్ లెవెల్స్ బాగాలేవనుకోండి, ఈ పిండాన్ని గర్భసంచిలోకి వేయరు, ట్రాన్స్ఫర్ చెయ్యరు, వీటిని ఫ్రీజ్ చేసుకుంటారు. వచ్చే నెల లేదా ఎప్పుడైతే మీ హార్మోన్ లెవెల్స్ బాగా అయిపోతాయో, గర్భసంచి లైనింగ్ బాగుంటుందో, పొర బాగుంటుంది, అలాంటప్పుడు ఈ పిండాలను తీసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో మీ సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో తప్పకుండా మీకు గర్భసంచి బాగాలేదు, ఫ్రీజ్ చేయించుకోండి అన్నప్పుడు తప్పకుండా ఫ్రీజ్ చేయించుకోండి. నెక్స్ట్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది. IVF చేయించుకున్నప్పుడు కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ఎక్కువ అండాలు పెరుగుతాయి అండాశయాల్లో. అలాంటప్పుడు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే ఒక చిన్న ప్రాబ్లం, రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఉన్నప్పుడు పిండాలని మళ్ళీ గర్భసంచిలోకి వేయరు. ఈ పిండాలను ఫ్రీజ్ చేసుకొని వచ్చే నెలను తర్వాత ఎప్పుడైనా ఈ ఎఫెక్ట్ అంతా తగ్గిపోయిన తర్వాత, ఈ అండాశయాల్లో ఎక్కువ ఫాలికల్స్ లేనప్పుడు, ఎక్కువ స్వెల్లింగ్ లేనప్పుడు, గర్భసంచి బాగున్నప్పుడు ఈ పిండాలని లోపలేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కారణాల వల్ల మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, మెడికల్ కారణాలు ఉండొచ్చు, జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎంబ్రియోస్ గర్భసంచిలో వేయించుకుందామని. అలాంటప్పుడు నిర్భయంగా మీరు ఈ ఎంబ్రియోస్ని, పిండాలని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రొసీజర్, ఈ టెక్నాలజీ ఇప్పుడు చాలా బాగా అడ్వాన్స్ అయింది. 100% సర్వైవల్ రేట్ ఉంటుంది. అంటే ఫ్రీజ్ చేశాక బయటికి తీసినప్పుడు ఏ స్టేజ్లో ఫ్రీజ్ చేస్తున్నామో అదే స్టేజ్లో బయటికి వస్తాయి. సో ప్రొసీజర్ వల్ల అయ్యే నష్టం ఏమీ లేదు, తప్పకుండా మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.